సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం లాంటి విమర్శలు ఉంటాయి. గతంలో అనేక ఇన్సిడెంట్స్ ఆగస్టులో జరగడం వల్ల. అయితే ఈ దఫా రివర్స్. లాస్ట్ ఇయర్ ఏమీ కాలేదు. ఆగస్టులో మరింత ఉపయోగపడింది. ఈ దఫా ఆగస్టుకొచ్చేటప్పటికి ప్రత్యర్థి లేని పరిస్థితికి తీసుకురావాలన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. జగన్ మీద కేసులు, జగన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి పంపించేసేటందుకోసం విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక తురుపు ముక్కగా ఉపయోగపడబోతున్నారు. పాత కేసులు ఒకవైపు, కొత్త కేసులు మరొక వైపు. పాత కేసుల్లో ఆయన అప్రూవర్ అయినా పెద్దగా ఉపయోగం ఉండదు, కానీ కొత్త కేసుల్లో మాత్రం సాక్షిగా ఆయన పనికొస్తాడన్నటువంటిది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఈ లోపుగా ఆగస్టు ఆ తర్వాతకు వచ్చేటప్పటికి, అంటే వచ్చే ఏడాదికి వచ్చేటప్పటికి మండలిలో కూడా మూడొంతులు బలం తగ్గిపోతుంది. అప్పుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి అయిపోతుంది 3 ఏళ్ళు అయ్యేటప్పుడు. అప్పుడు బొత్స సత్యనారాయణ కూడా దూరం చేసేయడం, ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా ఈ ఏడాది ఆగస్టు నాటికి ఒక నిర్వీర్యపు దశ, తొలి దశకి తీసుకువెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు.